పారాచ్యూట్ లీడర్ మార్గాన్ని భరత్ గల్లీ స్థాయికి దిగజారి విమర్శలు చేస్తున్నారని, ఎంతసేపు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీపై అవాకులు చెవాకులు పేరుతున్నారని టీడీపీ పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎన్నమూరి దీపు ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ, భరత్ మీట్ పెడితే రాజమండ్రి దిగబడ్డాడని ప్రజలు తెలుసుకోవాలని, భరత్ నువ్వు గల్లీకి ఎక్కువ, ఢిల్లీకి తక్కువ అని భావించిన జగన్ మొన్నటి ఎన్నికల్లో నిన్ను రాజమండ్రి సిటీకి పరిమితం చేస్తే ఇక్కడ చతికిల పడ్డావని ఎద్దేవా చేశారు. నీ స్థాయికి స్థానిక రాజకీయాలు మాట్లాడడం మానేసి నువ్వు స్టేట్ లీడర్ అని నీకు నువ్వే ఊహించేసుకుని రాజమండ్రి సమస్యలు చెప్పకుండా ఎక్కడికక్కడి విషయాలు మాట్లాడుతా వెందుకు అని నిలదీశారు. బాధాకరమైన విషయం, ఆ అమ్మాయి మరణించక ముందు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పు తీసుకెళ్లారు. మీరు ఏ లబ్ధి కోసం తీసుకెళ్లారు? శవ రాజకీయాలు చేయడానికి తీసుకెళ్లారా? వాళ్ళకి ఏం చేశారు? ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రాజమండ్రిలో మీరు ఇన్ఛార్జిగా వాళ్ళకేమో న్యాయం చేశారా? అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక 10 రూపాయలు ఏమన్నా వాళ్ళకి సాయం చేశారా? వాళ్ళని ఏమైనా ఇబ్బందుల నుంచి తొలగించే కార్యక్రమం ఏం చేశారా? మా కూటమి ప్రభుత్వం సుమారు 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మాట్లాడుతూ ఈవీఎం ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు 11 మంది నెగ్గారు. వాళ్ళందరూ బ్యాలెట్ పేపర్ మీద నెగ్గారా, ఈవీఎంల మీద నెగ్గారా? ఏం మాట్లాడతాడో పోయిన ఉండదు, ఏం చేస్తాడో పోయిన ఉండదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు, టైం ఉండదు. అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎంపీ గారి హయాంలో కూడా మెయిన్ రోడ్లో వర్తకులు కానీ, చిన్న చిన్న వర్తకులు కానీ, పెద్ద వర్తకులు చాలా నిత్యం వేధింపులతో గురి చేసేవారండి. అలాగే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు నేతృత్వంలో మేమందరం చిన్న చిన్న సమస్యలు ఏమన్నా మేము వర్తకులకి సత్వరం పరిష్కరిస్తాము. అలాగే రీసెంట్గా గడిచిన వారంలో మేము ప్రజా దర్బార్, వర్తక దర్బార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వర్తక దర్బార్లో చాలా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వెంటనే సత్వరం పరిష్కరించామండి ఆ సమస్యలు కూడా. సో ఇటువంటి దయించి ఇటువంటి ఎంపీలని, మాజీ ఎంపీలను అసలు ప్రోత్సహించొద్దు. అతని స్థాయి ఏంటంటే ఇవాళ ఎంపీ స్థాయి ఊహించుకుంటున్నాడు. అతను టౌన్ ప్రెసిడెంట్, రాజమండ్రి నగరానికి టౌన్ ప్రెసిడెంట్. ఆ స్థాయిలోనే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే 11 మందిలో ఇతను ఒక నగ్గలేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా తోసి నువ్వు పార్టీ నడపడం నేను నడుపుతున్నాను అంటాడు. అతను అదృష్టవంతుడు చాలా. ఆ 11 మందిలో ఇతను నగ్గకపోవడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కూడా పక్క తోసేవాడు. నీకు ఒకటే చెప్తున్నావు, నువ్వు ప్రజా సమస్యల్లోకి రా, అన్నీ చేసుకుని వాసు గారిని చూసి నేర్చుకోమని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఆయన నువ్వు వినట్లేదు, ఏవేవో చెప్తున్నావు, ఏవేవో ప్రెస్ మీట్లు పెడుతున్నావు. అన్నీ నిన్ను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఒకటే తెలుసుకో, ఇంకా అత్తమాని ఈవీఎం ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నావు. ఇంకా నీకు ఆయనతో సంబంధం లేకుండా ఇంకో ఏదో రోజు నువ్వు మాతోనే ఇంకా యుద్ధానికి దిగేలా ఉన్నాం మేమే. గతమాన ఆయన్ని ఇంకా ఈవీఎం ఎమ్మెల్యే అనడం మానుకో. నాతో పోటీ చేసి బ్యాలెట్ పేపర్ మీద రా, అప్పుడు మాట్లాడుకుందాం ఇద్దరం.